రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన కూటమి ప్రభుత్వ శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి అటవీ శాఖ అధికారులపై చేసిన దాడులు, దౌర్జన్యాలు హాట్ టాపిక్ గా మారాయి. చట్టానికి ఎవరు చుట్టం కాదని, ఎంతటి వారైనా తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యే అయినా క్షమించే ప్రసక్తే లేదని చట్టం ప్రకారం కేసులను నమోదు చేస్తామని సాక్షాత్తు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు బూటకమని మరోసారి రుజువైంది. గిరిజన సామాజిక వర్గానికి చెందిన అటవీ అధికారులు రాములు నాయక్, గురువయ్యలను శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి తప్పత్రాగి వారిని రాత్రి 10 గంటల నుండి 2 గంటల వరకు అటవీ శాఖకు చెందిన వారి వాహనంలో తిప్పుతూ వారిని కొడుతూ దుర్భాషలాడుతూ హింసించడం ఎంతో దుర్మార్గమైన చర్యలని, ఇటువంటి ఎమ్మెల్యేపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులను నమోదు చేయాలని వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యేలు శిల్పా చక్రపాణి రెడ్డి, నంద్యాల జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, కాటసాని రామిరెడ్డి, మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా, శ్రీశైలం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి శిల్పా భువనేశ్వరారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు నంద్యాల పట్టణం పద్మావతినగర్లోని శ్రీశైలం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి దౌర్జన్యాలు, ఆగడాలపై వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. అనంతరం జిల్లా ఎస్పీ అద్రా సింగ్ రాణాను కలిసి శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని, మరోసారి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని వైసీపీ నేతలు వినతి పత్రం అందజేశారు. అలాగే జిల్లాలో ఎరువుల కొరత తీవ్రంగా ఉందని, ఎరువులను టీడీపీ గోడౌన్లలో ఉంచుకొని కేవలం టీడీపీకి చెందిన వారికే అందిస్తున్నారని, రైతన్నలకు ఎరువులను అందించి తగిన న్యాయం చేయాలని కోరుతూ డిఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యేలు శిల్పా చక్రపాణి రెడ్డి, కాటసాని రాంభూపాల్ రెడ్డి, కాటసాని రామిరెడ్డి, ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా మాట్లాడుతూ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి తప్పతాగి రాత్రి 10 గంటల ప్రాంతంలో విధి నిర్వహణలో ఉన్న అటవీ శాఖ అధికారులపై దాడి చేసి దుర్భాషలాడుతూ దాదాపు 4 గంటల పాటుగా వారిని అటవీ శాఖ వాహనంలో దౌర్జన్యంగా ఎక్కించుకొని హింసించిన ఘటనపై కూటమి ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని, ఇటువంటి దాడులు పునరావృతం కాకుండా ఎంతటి వారైనా అధికార పక్షంలో ఉన్నా సరే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా తోలు తీస్తామంటూ పెద్ద పెద్ద మాటలు చెప్పిన సీఎం చంద్రబాబు నాయుడు నేడు గిరిజన సామాజిక వర్గానికి చెందిన అటవీ అధికారులపై దాడి చేసి హింసించిన టీడీపీ ఎమ్మెల్యేపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులను నమోదు చేసి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సి ఉండగా కేవలం బెయిలబుల్ సెక్షన్లతో కేసులు నమోదు చేసి చేతులు దులుపుకున్నారని సీఎం చంద్రబాబు మాటల్లో ఒకటి చేతుల్లో మరొకటిలా ఉందన్నారు. డిప్యూటీ సీఎం మరియు అటవీ శాఖ మంత్రి అయిన పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అంటూ కొత్త పలుకులు పలుకుతున్న ఈయనకు టీడీపీ ఎమ్మెల్యేకు ఒక ధర్మం, మరొకరికి ఒక ధర్మంలా ప్రవర్తించడం చూస్తే పవన్ కళ్యాణ్ మాటలు హీరో సినిమా డైలాగులుగా ఉన్నాయే తప్ప చర్యలు మాత్రం జీరో అయ్యాయని ఎద్దేవా చేశారు. రెడ్ బుక్ రాజ్యాంగంలో టీడీపీ ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి పేరు కనబడలేదా, అతనిపై చర్యలు లేవా అని మంత్రి నారా లోకేష్ ను సూటిగా ప్రశ్నించారు. గతంలో బుడ్డా రాజశేఖర్ రెడ్డి డబ్బులకు అమ్ముడుపోయి ఎన్నికల్లో నిలవలేదని గుర్తు చేశారు. బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆగడాల జాబితాను వెల్లడించారు. ప్రధానంగా 4 హత్య కేసుల్లో ప్రమేయం ఉందని ఆరోపించారు. సొంత పార్టీ నేత మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డిపై దాడి, దౌర్జన్యం చేశాడని అన్నారు. బూతు రాజా, వసూల్ రాజాగా శ్రీశైలం ప్రజలు ఆయనను పిలుస్తున్నారని, నోరు తెరిస్తే బూతులు తప్ప ఒక మంచి మాటైనా రాదని పేర్కొన్నారు. ఇటువంటి ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులను నమోదు చేయాలని, మరోసారి పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని, పార్టీ నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై విచారణ చేయాలని, దోషులను కఠినంగా శిక్షించాలని తెలిపారు. అలాగే బనగానపల్లె నియోజకవర్గంలో ఇటీవల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ ప్రతిష్ట కార్యక్రమంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సోదరుడు బీసీ భూపాల్ రెడ్డి ఏఆర్ కానిస్టేబుల్ పై చేయి చేసుకోవడం జరిగిందని, అహంకారంతో ఉన్న వీరిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి తెలిపారు.
2 రోజుల క్రితం మన ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి గారి ఆగడాలు అర్ధరాత్రి వేళల్లో విధి నిర్వహణలో ఉన్నటువంటి అటవీ అధికారులపై దౌర్జన్యం మన రాష్ట్రంలో సంచలనమైంది. రాష్ట్రమంతా కూడా కోడెక్కుస్తూ ఉంది. ఎస్సీ ఎస్టీ దళిత వర్గాలకు సంబంధించినటువంటి మైనార్టీ వర్గాలకు సంబంధించినటువంటి అధికారులపైన అర్ధరాత్రి వేళల్లో పత్రికలను ఘోషించిన విధంగా తప్పతాగి అని చెప్పి దుర్మార్గంగా తాగి విచ్చలవిడిగా అక్కడనే చిన్నారుట్ల దగ్గర మళ్ళీ మందుపాటు పెట్టుకొని రాత్రి శిఖరం వద్ద చెక్ పోస్ట్ వద్ద ఆగి అక్కడ బీటు గార్డులుగా డిప్యూటీ రేంజర్ ఆఫీసరు అందరూ విధుల్లో నిర్వహణలో భాగంగా పులి సంచరిస్తూ ఉన్నది ప్రాంతంలో, ప్రజలను అలర్ట్ చేయాలి అనే ఉద్దేశంతో సైరన్ ముగించుకుంటూ విధి నిర్వహణ చేస్తున్నటువంటి అటవీ అధికారుల పైన కొట్టి ఎస్సీ ఎస్టీని చూడకుండా దుర్మార్గంగా వాళ్ళని చేయి చేసుకొని అర్ధరాత్రి వేళల్లో వాళ్ళ వాహనాన్ని ఎక్కి దౌర్జన్యంగా దుర్భాషలాడుతూ కులం పేరు పెట్టి తిట్టి అక్కడి నుంచి వాహనాన్ని తనే నడుపుకుంటూ 10 గంటల్లో మొదలైనటువంటి డ్రామా అర్ధరాత్రి 2 గంటల వరకు కూడా కొనసాగిస్తూ రవి అనే మంత్రి గొడ్డిపాటి రవి గెస్ట్ హౌస్కి తీసుకెళ్ళి అక్కడ ఎస్టీ కులానికి చెందినటువంటి రాములు నాయక్, చెంచు కులానికి చెందినటువంటి ఆయన పేరు గురువయ్యను దారుణంగా హింసించి దుర్భాషలాడి బజార్ల వెంట శ్రీశైలంలో తిప్పుతూ రోడ్ల వెంట తిప్పుతూ దుర్మార్గంగా సభ్య సమాజం తలదించుకునే విధంగా వీరి ప్రవర్తన చూస్తే మనమందరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరం కూడా సిగ్గుపడాల్సిన అవసరం ఉంది. ఇటువంటి సంఘటన మనం ఎప్పుడు చూసి వెరగం. ఈరోజు చంద్రబాబు నాయుడు ఏమో 2 రోజుల నుంచి మన ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ సీరియస్ అయినాడు, సారు కోపంగా అన్నాడు, ఈయన పైన సస్పెండ్ చేస్తాడు పార్టీ నుంచి, ఈయన గట్టిగా ఈసారి ఉంటాడు అని ప్రచార మాధ్యమాల్లో ఈ సంఘటనల గురించి ఆంధ్రజ్యోతిలో ఈనాడులో కూడా మనం చూసాం. రాత్రి తప్పతాగి మద్యం మత్తులో అనేది నేనన్లా, వాళ్ళ పత్రికలు వాళ్ళ టీవీలు అంటా ఉన్నాయి. ఆ విధంగా ఒక నా ప్రజానాయకుడు మెసేజ్ ఏం పంపిస్తా ఉన్నాం ప్రజలకు అంటే, విధి నిర్వహణలో ఉన్న వాళ్ళను కొట్టడం, దారుణంగా హింసించడం, అదేవిధంగా దుర్భాషలాడడం, 4 గంటల సేపు నిర్దాక్షిణ్యంగా బంధించి కిడ్నాప్ చేసి వాళ్ళ వాహనంలోనే ఈయన డ్రైవ్ చేస్తూ తన్నుకుంటూ బజార్లంట ఒరే బుడ్డా రాజశేఖర రెడ్డి ఏమనుకున్నావు అని చెప్పి తన అనుచరుల చేత తను కొట్టించి ఈ దుర్మార్గమైన సంఘటన మనం 2 రోజులుగా టీవీ మాధ్యమాల్లో చూస్తూ ఉన్నాం, పత్రికలలో చూస్తూ ఉన్నాం. అయినా ఈ ప్రభుత్వం చీమ కొట్టినట్లు కూడా లేకుండా నటన చేస్తూ నిన్న ఎస్టీ కులానికి సంబంధించినటువంటి వారు మా కులానికి సంబంధించిన వ్యక్తులను కొట్టారు, తిట్టారు అని చెప్పి వాళ్ళు ధర్నాలు చేసి అక్కడక్కడ మెమరాండాలు సమర్పిస్తే
నిన్న ఒక కేసు కట్టారు. అది ఏం కేసు అంటే కొండం తవ్వి ఎలకన పట్టినట్టుంది. ఏదో చేస్తాడు చంద్రబాబు నాయుడు, తోలు తీస్తా తప్పటికేస్తా అని బెదిరిస్తా ఉన్నాడు. ఈసారి ఖచ్చితంగా బుడ్డా రాజశేఖర్ పైన చర్యలు ఉంటాయని భావిస్తే చర్యలు లేవు కాదు కదా, కనీసం పిలిచి మందలించిన పాపాను కూడా పోలా. టీవీలో యాక్షన్, అబ్బా కోప్పడతా ఉన్నాడు సీఎం గారు, సీఎం గారు కోప్పడతా ఉన్నారు, రేపు సస్పెండ్ చేస్తారు పార్టీలో నుంచి. పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఆయన ఏదో గొప్ప వ్యక్తి, మార్గదర్శకుడు. ఈ మీద కొత్త పదం ఎత్తుకున్నాడు, ఏదేది ఏమంటారు, సనాతన ధర్మం. కనీసం ఈ ధర్మాన్ని నెరవేరుస్తాడు, న్యాయం చేస్తాడు, దళితులకు న్యాయం జరుగుతుందని మేము భావించాం. ఎందుకంటే సనాతన ధర్మం తెలిసిన వాడు ఈ ధర్మం తెలియదా అని భావించాం. ఇవి సినిమాల్లో డైలాగులని తెలిసిపోయింది. ఈరోజు మీరు కట్టింది ఏందయ్యా పనికిమాల కేసులు, మీరు కట్టిన కేసులు ఏందయ్యా అంటే ఈ కేసులు ఉన్నా ఒకటే ఊడినా ఒకటే. ఇవి కూడా అనవసరం బుక్ చేయడం. ఎఫ్ఐఆర్లో 55/2025 కేసు నమోదు చేసి బిఎన్ఎస్ సెక్షన్లు 115/2, 127/2, 351, 132 R/W 3/5 బిఎన్ఎస్ల కింద కేసు రాసినట్లుగా తెలిసింది. దీని ఎఫ్ఐఆర్లో కేసును పరిశీలిస్తే పైన సెక్షన్లన్నీ కూడా బెయిలబుల్ సెక్షన్లని నిర్ధారించబడింది. మీరు ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి రెండు రాష్ట్రాలను కుదిపేస్తా ఉంటే ఈ సంఘటన, ముఖ్యమంత్రి గారిని ఒకటే అడుగుతా ఉన్నాం, నిలదీస్తా ఉన్నాం, మీరు ఎస్సీ ఎస్టీల మైనార్టీలకు చేసే న్యాయం ఇదేనా? ఒక ఎమ్మెల్యే ఈరోజు రాష్ట్రంలో విచ్చలవిడిగా ఈరోజు ఆంబోతుల్లాగా ఎగబడి ఈరోజు రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గాల్లో కూడా విచ్చలవిడితనంగా మీ పార్టీని లెక్క పెట్టకుండా, మీ కుటుంబ ప్రభుత్వాన్ని లెక్క పెట్టకుండా ఎమ్మెల్యేలు ప్రవర్తిస్తూ ఉంటే మీరు కళ్ళు మూసుకొని నిద్రపోతా ఉన్నారని అడుగుతా ఉన్నాం. మేము అడుగుతా ఉన్నాం, బుడ్డా రాజశేఖర రెడ్డి గారు ఈరోజు రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి కూడా ఆయన పసుగానే గెలవంగానే బ్రహ్మాండమైన ఒక మీటింగ్ పెట్టి ఆ రోజే ప్రజలకు సంకేతం ఏమి ఇచ్చాడయా, పట్టుడు గట్టల ఫ్యాక్టరీ పెడతానన్నాడు. అంటే మీరు సంపుతామనే, మీరు ఈ రాజ్యాంగాన్ని రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఇదేనా? లోకేష్ గారిని అడుగుతా ఉన్నాం. రెడ్ బుక్ రాజ్యాంగం మా పైన కాదు ఉపయోగించాల్సింది. ఈరోజు మీ పార్టీలో ఉండి మీ ఎమ్మెల్యేలు మీ పార్టీకి చెడ్డ పేరు తెచ్చే విధంగా ప్రవర్తిస్తున్న ఎమ్మెల్యేపై రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఉపయోగించండి. ఎక్కడో తప్పులు చేయకపోయినా అనామకులను తీసుకొచ్చి ఈరోజు ఎస్సీ ఎస్టీ కేసులు పెడతా ఉన్నారు. అంటే మీకు కనపడలేదా అని అడుగుతా ఉన్నాం. మీరు రెడ్ బుక్ రాజ్యాంగంలో రాసుకున్నారని అడుగుతా ఉన్నాం. మీ ఎమ్మెల్యేలు ఏ తప్పు చేసినా, విధి నిర్వహణలో ఉన్నటువంటి అధికారులను కొట్టినా మీరు మామూలు కేసులు పెడతారని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మీరు నిజంగా నిజాయితీ నిరూపించుకోవాలంటే పవన్ కళ్యాణ్ గారు, సీఎం గారు, లోకేష్ గారు, మేము ఒకటే కోరుతా ఉన్నాం. ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున కోరడం లేదు, మేము ప్రజల తరఫున, దళితుల తరఫున, ఈరోజు బీసీ మైనార్టీల తరఫున అడుగుతా ఉన్నాం. మీరు ఖచ్చితంగా బుడ్డా రాజశేఖర రెడ్డిని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును మనాయించి వారి పైన వెంటనే చర్యలు తీసుకొని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కోరుతా ఉన్నాం. మీరు సస్పెండ్ చేస్తే నిజాయితీగా మిమ్మల్ని ప్రజలు నమ్ముతారు, మీ నిజాయితీని శంకించరు. మీరు ఆ విధంగా కాకుండా దళిత సంఘాలు నిన్న మొన్న ప్రయత్నం చేసి నిరసన తెలపాలని ప్రయత్నిస్తే వాళ్ళని కూడా పోలీసుల ద్వారా బెదిరించడం జరిగింది. బుడ్డా రాజశేఖర్ మీరు ఇట్లే వదిలితే అచ్చోసిన ఆంబోతులాగా ప్రజలపై పడి ఈరోజు దుర్మార్గంగా ప్రజల్ని హింసించడం ప్రారంభించారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, మళ్ళీ ఈరోజు సిగ్గు లేకుండా తన మనుషులతో తను మాట్లాడుతూ ఉన్నాడు. చెక్ పోస్టులలో
విపరీతమైనటువంటి లంచాలు తీసుకుంటా ఉన్నారు. అందుకే నేను అక్కడ ఆపాను, అందుకే మందలించడానికి పోయాను. ఆ మందలించడానికి పోతే రాత్రి వేళల్లో 2 గంటలప్పుడు అభివృద్ధిని చూపి నీకు వినట్టు ఏం బొచ్చులు అభివృద్ధి చేసినాను, ఏం అభివృద్ధి చేసి ఇంకా చూపించాలి, పగులు కూడా చూపించడానికి లేదా? ఏం అభివృద్ధి చూసావని నువ్వు చూపించడానికి 2 గంటలప్పుడు తీసుకెళ్లి అధికారులను తీసుకెళ్లి నానా హింసలు పెడతావా? ఏం అభివృద్ధి జరిగిందని చూపించడానికి 2 గంటల ప్రాంతంలో నువ్వు వాళ్ళని అధికారులను ఇబ్బంది పెట్టడం జరిగింది. ఏమని కనీసం జ్ఞానం లేకుండా, ఎక్కడ పడితే మళ్ళా సిగ్గు లేకుండా వాళ్ళ అధికారులు తింటున్నారట. వాళ్ళు తినేది నేను చెప్తా ఉన్నా, ఈరోజు రాష్ట్రంలో ఏదైనా ఒక మంచి శాఖ ఉందంటే అది అటవీ శాఖ అని నిర్భయంగా చెప్తా ఉన్నాం. అటవీ శాఖనే ఈరోజు మంచి పాలన ఇస్తా ఉందంటే ఈరోజు అటవీ శాఖనే. ఎందుకంటే వాళ్ళ యొక్క డ్యూటీస్ ఆ విధంగా ఉంటాయి. సెంట్రల్ గవర్నమెంట్ ప్రమేయం ఉంటుంది, కఠినంగా ఉంటాయి. మేము ఎన్నోసార్లు ఈ అటవీ అధికారులు పండగ సమయాల్లో లేకపోతే గిరిజనులను ఇబ్బంది పెట్టి ఎన్నో రకాలుగా జరుగుతూ ఉంటే మేము అసెంబ్లీలో ప్రస్తావించాము ఎన్నోసార్లు. నేను మీకు కావాల్సింటే అసెంబ్లీ తెప్పించుకోండి, ఏం మాట్లాడామో. వాళ్ళ యొక్క మొదటి నుంచి వస్తున్నటువంటి సంప్రదాయాన్ని కొనసాగించండి, అడవి బిడ్డలను కాపాడండి, చెంచులను ఈరోజు సంతరించిపోతున్న జాతిని కాపాడమని చెప్పి అసెంబ్లీలో గోలపెట్టాం. అటువంటి మాట్లాడాల్సింది పోయి ఈరోజు మళ్ళా నెపం వేస్తారా? వాళ్ళు డబ్బులు తీసుకుంటా ఉన్నారు. బుడ్డా రాజశేఖర రెడ్డి, నువ్వు తీసుకుంటున్నట్టు కోట్ల రూపాయల డబ్బును గురించి లోకేష్ గారికి తెలియపరచాలి. లోకేష్ ఒక ఎంక్వైరీ కమిటీ వేయాలి. ఈయన పైన, ఇతని దౌర్జన్యాల పైన, ఇతను చేస్తున్నటువంటి వసూళ్ల పైన. మొన్ననే మీ పార్టీకి సంబంధించినటువంటి ఒక మాజీ మంత్రి వర్యులు ప్రతాప్ రెడ్డి గారిని ఇంటి మీదకి వెళ్ళి ఏ విధంగా దుర్మార్గంగా ఆయన ఇంట్లో ఆయన కూర్చుంటే మీ యొక్క మనుషుల ద్వారా ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు, ఏం చర్యలు తీసుకోలేదు. సరే, మీ పార్టీ మీకు సంబంధం, మాకు సంబంధించిన మ్యాటర్ కాదని చెప్పి మేము ఊరుకున్నాం. అదేవిధంగా వయసులకు సంబంధించినటువంటి వయసులను దుర్మార్గంగా గెలిచిన వెంటనే ఎంతో ఇబ్బంది పెట్టి దాడి చేయించి ఇవన్నీ కూడా విచారణకు తీసుకురావాలి. లోకేష్ గారు విచారణ చేయించాలి, తప్పుంటే శిక్షించాలి, మా తప్పుంటే మమ్మల్ని కూడా శిక్షించండి. అదేవిధంగా వయసులను ఇబ్బంది పెట్టారు. ఒక లోకేష్ చౌదరి అని చెప్పి ఒక టీ స్టాల్ అబ్బాయి శ్రీశైలంలో, ఆ లోకేష్ చౌదరి మా అన్న తోపు అని చెప్పి ఎక్కడో మాట్లాడినందుకు వాళ్ళను నిర్దాక్షిణ్యంగా భార్యను భర్తను ఇద్దరిని కొట్టి ఎన్నో రకాల ఇబ్బందులు చేసిన సంఘటనలు చూశాం. మొన్ననే వాళ్ళ గ్రామంలో సరివద్దున 11-12 గంటల టైంలో స్వగ్రామంలో ఎవరో ఏదో అన్నారని చెప్పి రాత్రి వేళల్లో కొట్టి, మతిస్థిమితం కోల్పోయే విధంగా కొట్టి, అక్కడ ఉలుకు పలుకు లేకుండా పోతే హాస్పిటల్లో కన్నుల్లో మళ్ళీ వాళ్ళే చేపించి వాళ్ళే వైద్యం చేయించి, ఎవరే కానీ హాస్పిటల్ వద్దకు వచ్చి ఏదైనా విలేకరులు తెలుసుకుంటారనే దాంతో అక్కడ గుండాలను కాయలు పెట్టి మీరు బాగు చేయించిన సంఘటనలు గుర్తులేవా? వర్గంలో 4 మర్డర్లు అయినాయి. ఇది దేనివల్ల జరుగుతూ ఉన్నాయి? 2 కారణాలు. ఒకటి, ఎమ్మెల్యే ఈ యొక్క కండకవరాన్ని చూసి ఎమ్మెల్యే యొక్క ఒక గట్టి నమ్మకం లీడర్లకు మాకున్నాడు మా ఎమ్మెల్యేని ఒక దృఢ నిశ్చయం చేసుకొని వాళ్ళు గ్రామాలలో రెచ్చిపోయి 4 చోట్ల 4 మర్డర్లు జరిగాయి. మానంది మండలంలో ఉన్నానే 3 మర్డర్లు జరిగాయి. సీతారాపుర గ్రామంలో 70 సంవత్సరాల వృద్ధుని తీసుకొచ్చి దుర్మార్గంగా హత్య చేయడం జరిగింది. అదేవిధంగా మొన్న నైటు ఎవరికి అన్ని పార్టీలతో బాగుండేటువంటి ఒక తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిని మసీదుపురంలో మర్డర్ చేసిన మాట వాస్తవం కాదా? అదేవిధంగా మా పార్టీకి సంబంధించినటువంటి రైల్వే మన గాజులపల్లి రైల్వే స్టేషన్ వద్ద అక్కడ మా పార్టీకి వారిని చంపడం నిజం కాదా? అదేవిధంగా మీ పోలీస్ స్టేషన్లోనే ఒప్పుకున్నారు వాళ్ళు, మేమే మర్డర్ చేశామని చెప్పి. వాళ్ళపైన ఎలాంటి చర్యలు లేవు. 4 సెంట్ల స్థలంలో ఇక్కడ లింగాపురం గ్రామంలో అక్కడగా మీ మనుషులే హత్య చేయడం నిజం కాదా? అంటే ఈ హత్యలు చేస్తే భయపడిపోయి ఈ పార్టీ మూసేసుకుంటాం అనుకుంటున్నారా? ఆ రోజు మీరు ఎన్ని ఇబ్బందులు జరిగినా ఉండొచ్చు కొంతకాలం. నాకు ఈ రోజు వరకు కూడా ఒక కేసు లేదు. నోటికి వస్తే
బూతులు, ఆయన పేరే బూతు రాజా, ఆయన పేరే వసూలు రాజా. ఇవి పేర్లు, ఇవి వసూలు రాజా. ఆడొచ్చితే కలెక్షన్ల దందా. నేను ఒకటే చెప్తానా లోకేష్ గారికి, నిజంగా ఇతను ఈయన ఏ వ్యాపారం లేదు, ఇతనికి ఏ కాంట్రాక్ట్ చేయడు, అయితే 10 ఎలక్షన్లు చేసింటారు. ఇవేమన్నా వ్యవసాయం చేసి పండిస్తే రాజకీయాలు చేసే రోజులా అని అడుగుతా ఉన్నా. అంటే ఇతను కలెక్షన్ ఏ విధంగా ఉందో ఒకసారి గుర్తు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా. మీరు ఖచ్చితంగా ఇతని పైన ఎంక్వైరీ చేయండి. ఇలాంటి వ్యక్తులు వస్తారు పోతారు మీ పార్టీకి. ఇలాంటి దుర్మార్గులను ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీలో గెలిచి తెలుగుదేశంకి వచ్చారు, డబ్బులకు అమ్ముడు పోయాడు. ఆ రోజు కూడా మళ్ళీ నేను పోటీ చేయనన్నా, నా భార్య ఆరోగ్యం బాగాలేదన్నాడు. మళ్ళీ డబ్బులు ఇస్తే మళ్ళీ పోటీలో నిలబడ్డాడు. ఇటువంటి బ్లాక్మెయిలర్ ఈరోజు చూస్తూ ఉన్నారు. నేను ఆ రోజు అడిగాను, అయ్యా మీ యొక్క బీఫారం మీద నేను గెలిచాను తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్సీగా 2 సార్లు, అందుకే నేను పార్టీ మారుతా ఉన్నాను. మా అన్న ఇక్కడ నంద్యాలలో ఎమ్మెల్యేగా బై ఎలక్షన్లు జరుగుతూ ఉన్నాయి. నేను ఒక పార్టీ నుండి ఒక పార్టీకి మోసం చేయడం ఇష్టం లేక ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మనం కట్టుబడి ఉండాలనే ఉద్దేశంతో నియమ నిబంధనల ప్రకారం మనం కట్టుబడి ఉండాలని రాజీనామా చేస్తే నా పార్టీలోకి రమ్మని చెప్తే ఆ రోజు 3 మాసాలకే రాజీనామా చేసి మీరు ఇచ్చిన బీఫామ్ వల్ల నేను గెలిచాను కాబట్టి మీ పదవిని నీకు ఒప్పగించాను, అదే నిబద్ధత అని నేను తెలియజేస్తా ఉన్నా. 3 మాసాలకే 6 సంవత్సరాల పదవిని వదిలేసుకున్నా. మీరు ఇచ్చినటువంటి పదవి ఆ రోజు మా నాయకుడు కోరిన వెంటనే పార్టీ మారా. అదేవిధంగా మీకు ఆ రోజు తెలుసు ఎన్ని రకాలుగా 2 సంవత్సరాలు గవర్నమెంట్ ఉంది. ఆ రోజు మండల్ చైర్మన్గా నాకు ఇస్తామని అని చెప్పారు. అన్ని రకాలుగా ఖర్చు పెట్టుకుని డబ్బులు అప్పుడే గెలిచాను. ఎమ్మెల్సీ పోగొట్టుకున్నాను, అన్ని రకాలుగా గవర్నమెంట్ను పోగొట్టుకున్నాను. అన్ని రకాలుగా నేను ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పార్టీ మారి ఎన్నో ఇబ్బందులు కూడా నాతో పాటు మా అనుచరులు కూడా ఇబ్బంది పడ్డారు. అదే నిబద్ధత అంటే, అదే ఈరోజు రాజకీయం అంటే నైతిక విలువలతో కూడినటువంటి రాజకీయం చేయాలన్నా అని చెప్పి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కోరితే ఆ రోజు రాజీనామా చేశాం. విలువలతో కూడినటువంటి నిబద్ధతతో కూడినటువంటి రాజకీయం చేశాం. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు నన్ను గుర్తించి ప్రివిలేజ్ కమిటీ మెంబర్గా, ఎథిక్స్ కమిటీ చైర్మన్గా కూడా నాకు ఆ రోజు ఇవ్వడం జరిగింది. ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈ యొక్క ప్రెస్ మీట్ గురించి మీకంతా తెలుసు. 2 రోజుల క్రితం శ్రీశైలం శాసనసభ్యులు బుడ్డా రాజశేఖర రెడ్డి గారు ఈ యొక్క ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చెక్పోస్టు సమీపంలో గురువయ్య, రాములు నాయక్, కరీముల్లా అని చెప్పి ఒక గిరిజన తెగకు చెందినటువంటి రాములు నాయక్, సెంచు కులానికి చెందినటువంటి గురువయ్య, ముస్లిం కులానికి చెందినటువంటి కరీముల్లా మీద దాడి చేయడమే కాకుండా వాళ్ళను జీప్లో కిడ్నాప్ చేసి ఆ యొక్క మంత్రి గారి గెస్ట్ హౌస్కి తీసుకొని పోయి అక్కడ కూడా ఇష్టం వచ్చినట్టుగా కొట్టి చిత్రహింసలకు చేసి రాత్రంతా కూడా శ్రీశైలంలో కొట్టుకుంటూ తిప్పి వదిలిపెట్టడం జరిగింది. మరి ఈ యొక్క సంఘటన గురించి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు సంబంధించినటువంటి యూనియన్ ప్రతినిధులు ప్రెస్ మీట్లో కూడా పెట్టి ఈ సంఘటనకు శాసనసభ్యులు బుడ్డా రాజశేఖర రెడ్డి గారి మీద, అదేవిధంగా ఆయనకుతో పాటు ఉన్నటువంటి ఒక 25 మంది వ్యక్తుల మీద, ఎస్సీ ఎస్టీ ఆ పార్టీకి సంబంధించిన శాసనసభ్యుల మీద కేవలం నామకే వాస్తే, అంటే అవి బెయిలబుల్ కేసులు, అంటే స్టేషన్కి పోకుండా కూడా ఇంటి దగ్గరికే వచ్చి బెయిల్ ఇచ్చిపోయే కేసులు పెట్టడం జరిగింది. మేము అనుకుంటా ఉన్నాం, కేవలం ఇన్ని రోజులు ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీ నాయకుల మీదనే రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు.
అని అనుకునే వాళ్ళం. కానీ ఇది పోలీసుల మీద దాడులు చేస్తూ ఉన్నారు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ మీద దాడులు చేస్తూ ఉన్నారు, మరి అదేవిధంగా సచివాలయ ఉద్యోగుల మీద దాడి చేస్తూ ఉన్నారు, మరి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఉద్యోగుల మీద దాడి చేస్తూ ఉన్నారు. దీంట్లో రెడ్ బుక్ అనేది మరి ఒక తెలుగుదేశం పార్టీకి తప్ప అన్ని వర్గాల వారికి రెడ్ బుక్ రాజ్యాంగం వర్తిస్తుందనే విధంగా ఈరోజు దాడులు చేయడం జరుగుతూ ఉంది. మన ఈ మధ్య చూసాం, మా యొక్క నియోజకవర్గంలో కొలింగుండ్లలో లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో అక్కడ ఒక 2 మంత్రులు అక్కడికి రావడం జరిగింది. మరి ఆ 2 మంత్రులు కూడా వచ్చినప్పుడు ప్రోటోకాల్ ప్రకారంగా అక్కడ ఎక్కువ మందిని అక్కడికి పంపాలంటే కూడా పోలీస్ శాఖకు సంబంధించిన వాళ్ళకు ఇబ్బందిగా ఉంటుందని చెప్పి కొంతమందిని మాత్రమే అక్కడికి లోపలికి పంపి ఆ గేట్ దగ్గర ఈ యొక్క ఏఆర్ కానిస్టేబుల్స్ కాపలా పెట్టడం జరిగింది. మరి అటువంటి పరిస్థితుల్లో లోపలికి అనుమతించలేదని చెప్పి సాక్షాత్తు బీసీ జనార్దన్ రెడ్డి సోదరుడు భూపాల్ రెడ్డి ఆ యొక్క కానిస్టేబుల్ మీద దాడి చేయడం జరిగింది. మరి ఆ కానిస్టేబుల్ మీద దాడి చేస్తే మరి పోలీస్ శాఖకు సంబంధించిన అధికారులు అక్కడే ఉన్నారు, స్థానికంగా ఉండే సిఐ గారు ఉన్నారు, స్థానికంగా ఉన్న ఎస్ఐ గారు కూడా ఉన్నారు. మళ్ళీ కొట్టిన వ్యక్తినే బ్రతిమాలుకుంటా ఉన్నారు, ఇది మీ ప్రోగ్రాము, మీరే అడ్జస్ట్ కావాలి, మరి మీకోసం మేము కాపలాగా వచ్చినాం కదా, మమ్మల్ని కొడితే ఎట్లా అని చెప్పి కనీసము వాళ్ళల్లో స్పందన లేదు. మరి కనీసం దాదాపు 23 రోజులు అవుతా ఉంది ఆ మంత్రి గారి సోదరుడు కానిస్టేబుల్ మీద దాడి చేసి ఈ రోజు వరకు కూడా ఎటువంటి అరెస్ట్ చేయలే. మంత్రి గారేమో స్టేట్మెంట్ ఇస్తాడు, చట్టం పని తను చేసుకోబోతుందని చెప్పి. మరి ఈరోజు ప్రతి చిన్నదానికి ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద ఈ విధంగా పోలీసులు కూడా ఇబ్బంది పెడతా ఉన్నారు, మా పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఎవరైతే దీనికి బాధ్యులు ఉన్నారో వాళ్ళందరూ కూడా అనుభవిస్తారంటే ఈ యొక్క సంఘం నాయకులు ఉన్నారు, పోలీసు సంఘం నాయకులు. మరి ఇక జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదేదో స్టేట్మెంట్ ఇస్తారు. మరి ఈరోజు మేము ఈ యొక్క కానిస్టేబుల్ కొడతా ఉన్నారు, ఎక్కడికి పోయినారా మీ నాయకులంతా, ఎక్కడ దాక్కున్నారు? కనీసం ఒక స్టేట్మెంట్ ఇచ్చినారా? ఒక రోజైనా ఎస్పీని కలిసి అయ్యా ఈ విధంగా బీసీ జనార్దన్ రెడ్డి అనే సోదరుడు ఒక ఆయన భూపాల్ రెడ్డి ఈ విధంగా దౌర్జన్యం చేశారు, కనీసం ఆయన మీద కేసు రిజిస్టర్ అని చేయాలని చెప్పి ఏ రోజన్నా ఒక ప్రెస్ మీట్ పెట్టి కానీ ఒక రిప్రజెంటేషన్ కానీ ఏ రోజు కూడా ఇచ్చిన పరిస్థితి లేదు. ఈరోజు ఏమి చేసినా కూడా మా రెడ్ బుక్ రాజ్యాంగంలో పరిధిలో చేస్తూ ఉన్నామని చెప్పి ఈరోజు ఒక ఖండ కావడంతో, ఒక అహంకారంతో ఈరోజు ఈ యొక్క దాడులు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు కూడా ఊర్ల మీదకి వదిలేయడం జరిగింది. ఈ యొక్క ఎమ్మెల్యేలను, మంత్రులను, తెలుగుదేశం పార్టీ నాయకులను గాలికి వదిలేయడం జరిగింది. మీరు ఎవరినైనా కొట్టండి, ఎవరినైనా చంపండి, ఎవరు ఆస్తులైనా దోపిడీ చేయండి, ఏం చేసినా నేను చూసుకుంటానని చెప్పి ఒక అభయం ఇవ్వడం వల్లనే ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా 5 సంవత్సరాలు పరిపాలన చేసినాడు. ఏదైనా కూడా ఇటువంటి పరిస్థితులు ఏదైనా పునరావృతమైనప్పుడు, ఏదైనా కూడా అధికారుల మీద దాడులు చేసినప్పుడు కానీ, పోలీస్ స్టేషన్ మీదలో కానిస్టేబుల్ కానీ ఎస్ఐల మీద ఏదైనా దాడులు చేసినప్పుడు కానీ, మరి అదేవిధంగా ఈ విధంగా డిపార్ట్మెంట్కి సంబంధించి ఎవరి మీద దాడులు చేసినా కూడా చాలా వరకు సీరియస్ యాక్షన్ తీసుకొని వెంటనే అరెస్ట్ చేసి వాళ్ళ మీద రౌడీ షీట్ను ఓపెన్ చేసి రిమాండ్ పంపించే పరిస్థితులు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగాయి. మొన్న ఈ మధ్య చూసాం, ఆ యొక్క రాయచోటి ప్రాంతంలో సుదర్శన్ రెడ్డి అని ఒక అడ్వకేటు, మన వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వ్యక్తి, ఆయన ఎక్కడ కూడా గొడవ చేయలేదు. వాళ్ళ యొక్క తల్లిగారు ఎంపీపీ మండల పరిషత్ అధ్యక్షురాలుగా ఉన్నారు. మరి మండల పరిషత్ అధ్యక్షురాలు కాబట్టి అక్కడ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే ఆ యొక్క రూమ్లో నుంచి లేచిపోమని చెప్పి గొడవ చేసి మరి ఆ యొక్క ఎంపీడీఓ కంప్లైంట్ ఇస్తే ఆ యొక్క అడ్వకేట్ను పోలీసులు కొట్టుకుంటూ తీసుకుపోవడం జరిగింది.
మరి ఆ ఇంత చిన్న విషయానికి ఆనాడు ఈరోజు ఫారెస్ట్ మినిస్టర్గా చెప్పుకున్నటువంటి పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు హుటాహుటిన హెలికాప్టర్ తీసుకొని వచ్చినాడు. హెలికాప్టర్ తీసుకొని వచ్చి ఆ యొక్క ఎంపీడీఓని పరామర్శించి మరి ధైర్యం చెప్పడం జరిగింది. మరి ఈరోజు ఒక చెంచు కులానికి సంబంధించిన వ్యక్తి, ఒక ముస్లిం కులానికి సంబంధించిన వ్యక్తి, ఒక గిరిజన కుటుంబానికి సంబంధించిన వ్యక్తి, మరి ముగ్గురు వ్యక్తులు మీ యొక్క ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఒక ఎమ్మెల్యే దాడి చేస్తే కనీసం ఒక స్టేట్మెంట్ ఇవ్వలేకపోతా ఉన్నాం. అంటే ఈరోజు మీ యొక్క కూటమికి సంబంధించిన ఎమ్మెల్యే కాబట్టి ఏం చేసినా కూడా పర్వాలేదు, డిపార్ట్మెంట్ తన్ను తిన్నా పర్వాలేదు, పోలీసులు తన్నులు తిన్నా పర్వాలేదు, మేము స్టేట్మెంట్ ఇవ్వము, కేసులు పెట్టం. ఒకవేళ ఏదైనా కేసులు పెట్టినా కూడా నామకేవాసి కేసులు పెట్టి చేతులు దులుపుకునే కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా కూడా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు, నేను ఎప్పుడు ప్రశ్నిస్తా అని చెప్తా ఉన్నాను. మీరు ఏం ప్రశ్నిస్తూ ఉన్నారు? మరి ప్రశ్నించేదంటే ఇట్లా ఏ విధంగా ఉంటుంది? మీరు ప్రతి చిన్నదానికి నేను ప్రశ్నిస్తానని చెప్తా ఉన్నారే. మరి ముగ్గురు ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు, అది కూడా మీరు మంత్రిగా ఉన్నటువంటి డిపార్ట్మెంటు, మీ పరిధిలో ఉన్నటువంటి డిపార్ట్మెంటు అధికారుల మీద దాడులు చేస్తే ఈ రోజు వరకు కూడా మీరు కిమ్మనకుండా కూడా, కనీసం స్పందించకుండా కూడా, కనీసం అరెస్ట్ చేయాలని కానీ, ముఖ్యమంత్రి గారి మీద ఏమన్నా ఒత్తిడి తీసుకురావాలని ఆలోచన కానీ ఏ రోజైనా ఇంతవరకు జరిగిందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. కాబట్టి ఈరోజు పోలీసులు కూడా అర్థం చేసుకోవాలి. ఇన్ని రోజులు ఇప్పుడు చెప్తా ఉన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు, మా పోలీస్ అని చెప్తా ఉన్నారు. ఈ పోలీసులు కూడా గుర్తుపెట్టుకోండి, ఈరోజు మిమ్మల్నే కొడతా ఉన్నారు. మరి మీకే దిక్కు లేదు. ఇంకా ఇతర ప్రజలను ఏం కాపాడతారు? వైసీపీని ఏం కాపాడతారు? మరి సామాన్యమైన ప్రజల పరిస్థితి ఏంటి? మిమ్మల్ని మీరే కాపాడుకోలేనప్పుడు ప్రజలను ఏ విధంగా కాపాడతారు? ఒకసారి ఆలోచన చేయండి. కాబట్టి ఈ యొక్క దాడి మీద ముఖ్యమంత్రి గారు స్పందించాలి. నాన్ అవైలబుల్ కేసులు నమోదు చేయాలి, ఎస్సీ ఎస్టీ కేసులు నమోదు చేయాలి. ఎవరు కూడా భవిష్యత్తులో అధికారుల మీద ఎవరు కూడా దాడులు చేయకుండా ఒక చట్టం తీసుకురావాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే ఈరోజు ఫారెస్ట్ డిపార్ట్మెంటు, ఎందుకంటే ఈరోజు ఆ యొక్క అడవులు ఉండబట్టే ఈరోజు వర్షాలు వస్తూ ఉన్నాయి. ఈరోజు ఆక్సిజన్ వస్తూ ఉంది మనకు, మనం బతుకుతూ ఉన్నామంటే ఆ ఆక్సిజన్ తోటి మనం బతుకుతూ ఉన్నాం. ఈరోజు వర్షాలు రాకపోతే మన పరిస్థితి ఏ విధంగా ఉంటుందో, అదే ఫారెస్టే లేకుంటే వర్షాలు రావు, చెట్లు లేకపోతే వర్షాలు రావు. మరి అటువంటి డిపార్ట్మెంట్ను ఈరోజు మరి చిత్రహింసలు చేసి, కిడ్నాపులు చేసి కొట్టే పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి దీని మీద ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు స్పందించాలి. ముఖ్యంగా నారా లోకేష్ గారు, ఎందుకంటే ప్రతిదానికి రెడ్ బుక్ అని చెప్పి ఆయన ఎగురుతూ ఉంటాడు. మరి ఈ యొక్క రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఉపయోగించైనా సరే మరి ఈ యొక్క సంబంధిత శాసనసభ్యుల మీద కేసులు నమోదు చేయాలి. చంద్రబాబు నాయుడు కూడా దీని మీద స్పందించాలి. ఏదో పేపర్లో ఏబిఎన్లోనో, TV5లోనో, లేకుంటే ఈటీవీలోనో వస్తే ఏదో పేపర్లో వచ్చినట్టు, లేకుంటే మీడియాలో సీఎం గారు సీరియస్గా ఉన్నారు. మరి సీరియస్గా ఉంటే కేవలం నాన్ బెయిలబుల్ కేసులు ఎట్లా పెడతారే? ఈ రోజు వరకు కూడా స్పందన లేదు. తిరిగి శాసనసభ్యులు చెప్తా ఉన్నారు, వాళ్ళు డబ్బులు వసూలు చేస్తామంటే నేను కొడతా ఉన్నానని. అంటే డబ్బులు వసూలు చేస్తానంటే దానికి ఏసీపీ ఉంది. ఎవరైనా తప్పు చేస్తే డిపార్ట్మెంట్ ఉంది చర్యలు తీసుకునేదానికి, ఉన్నత అధికారులు ఉన్నారు. వాళ్ళకేం కంప్లైంట్ చేయకుండా ఈరోజు నువ్వు తప్పు చేసినావు కాబట్టి మళ్ళీ నువ్వు వాళ్ళ మీద నిందలేసి చేసే కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా కూడా పోలీస్ శాఖ కూడా స్పందించాలి. ఎందుకంటే ఈ రోజు వరకు కూడా ఆ యొక్క కొలిమిగుండ్లలో ఒక కానిస్టేబుల్ మీద దాడి చేస్తే కూడా ఇంతవరకు కేసు నమోదు చేసినారు కానీ అరెస్ట్ లేదు. ఇదే బీసీ జనార్దన్ రెడ్డి చెప్తా ఉన్నాడు, మా తమ్ముడిని అరెస్ట్ చేస్తే పోలీసులను కూడా అరెస్ట్ చేయాలని చెప్పి. అంటే ఇంకా దానికి పోలీసు వాళ్ళు కూడా ఈరోజు భయపడిపోయి ఈరోజు ఆ కేసును కూడా మూసేసే పరిస్థితి. కాబట్టి ముఖ్యంగా ఎస్పీ గారు కూడా దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలి.
ఇది కర్నూలు జిల్లాకు పరిధిలోకి వస్తుందా లేదంటే ఆ యొక్క ప్రకాశం జిల్లాకు పరిధిలో వస్తుందో తెలియదు. కానీ మరి 2 జిల్లాల్లో కూడా ఈ యొక్క కేసులు నమోదు చేసి ప్రభుత్వం మరి కూటమి ప్రభుత్వం అని చెప్తా ఉన్నారు. కాబట్టి పోలీసులకు కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లకు కానీ మేము ఉన్నామని చెప్పి ఒక భరోసా పోలీస్ శాఖ కల్పించాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటాము. ఈరోజు మనం చూస్తూ ఉన్నాము చంద్రబాబు నాయుడు గారి సుపరిపాలన ఏ రకంగా ఉందనేది కళ్ళకు కట్టినట్టు కనపడుతుంది. ఇది సుపరిపాలన కాదు, స్వపరిపాలన. వాళ్లకు కావాల్సిన రకంగా పరిపాలించడమే తప్ప ప్రజలకు మంచి చేసే రకంగా చేసే పరిపాలన అయితే కాదు. ఇది స్వపరిపాలన. వాళ్ళకు కావాల్సిన రకంగానే పరిపాలిస్తూ ఉన్నారు తప్ప మనకు ప్రజలకు మేలు కోరే రకంగా పరిపాలన చేయడం. వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ ఇష్టం వచ్చిన రీతిలో వాళ్ళు ఏమనుకుంటే అది ఎంత దుర్మార్గంగా చర్యలు తీసుకుంటా ఉన్నారంటే మనమందరము సాక్ష్యాధారాలతో యూట్యూబ్లలో వాళ్ళల్లో క్లియర్గా వాళ్ళ దుర్మార్గం కనపడతా ఉంది. అయినా వాళ్ళు మళ్ళీ మే పాపని చెయ్యలేదు, అడ్డుపోయినాము అని మాట్లాడడం అనేది ఎంత దిగజారుడుగా ఉంది అనేది తెలుస్తూ ఉంది. శ్రీశైలం నియోజకవర్గంలో రాత్రి శాసనసభ్యులు బుడ్డ రాజశేఖర రెడ్డి గారు అటవీ అధికారులను ఏ రకంగా హింసించారనేది తెలుసుకుంటా కళ్ళకు కట్టినట్టు పడుతోంది. ప్రభుత్వ వెహికల్ను తను హ్యాండ్ ఓవర్ చేసుకోవడం, వాకీటాకీలను ప్రభుత్వ ఆస్తిని హ్యాండ్ ఓవర్ చేసుకోవడం, వాళ్ళను దుర్భాషలాడము, కొట్టుకుంటూ తీసుకొని పోవడము, గెస్ట్ హౌస్కు తీసుకొని పోయి హింసించడము ఎంతవరకు సమంజసమైన చర్య అనేది నేను మీ ద్వారా ప్రశ్నిస్తాను. ఇది చంద్రబాబు నాయుడు గారి రాజ్యంలో జరుగుతున్నటువంటి చర్య. ఇక్కడే కాదు, ప్రతి చోట ఇటువంటి చర్యలే చేసుకుంటూ పోతా ఉన్నారు తప్ప మంచి చేసిన పరిపాలన ఎక్కడా లేదు. ఇప్పుడే రామిరెడ్డి గారు చెప్పారు, బీసీ జనార్దన్ రెడ్డి గారి తమ్ముడు ఏఆర్ కానిస్టేబుల్ సాక్ష్యాలతో సహా వీడియోలతో సహా చూశాం, చెంపగేసి కొట్టడం. ఈ రోజు వరకు దాని మీద చర్యలు లేవు, ఏదే కానీ లేదు. మనం చూస్తూ ఉన్నాం గుంటూరు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ గారు, స్త్రీలు ఉన్నారు దయచేసి క్షమించమని అడుగుతా ఉన్నాను, వాళ్లకు డైరెక్ట్గా వీడియోలో ముద్దులు పెట్టే రకంగా సైకిల్ చేసుకుంటూ పోతా ఉన్నారు. ఏ రకంగా చేస్తూ ఉన్నారు? ఆముదాల వరుస కూన రవికుమార్ గారు ఒక కేజీబీవీ ప్రిన్సిపల్ గారిని అర్ధరాత్రి వీడియో కాల్ చేసి ఏ రకంగా సతాయించడం చేస్తారు. ప్రతి వాళ్ళు మళ్ళీ దానికి సమర్థంగా సిగ్గు లేకుండా సమర్థించుకోవడం. చంద్రబాబు నాయుడు గారేమో నేను అందరి మీద చర్యలు తీసుకుంటాను, ఏ ఒక్క చర్య అన్నా ఏ ఒక్క ఎమ్మెల్యే మీద మీరు తీసుకున్నారు. నెల్లూరులో శ్రీకాంత్ రౌడీ షీటర్ శ్రీకాంత్కు బెయిల్లో వంగలపూడి అనిత హోమ్ మినిస్టర్ గారు క్లియర్గా సైన్ చేశారని చెప్పేసి క్లియర్గా తెలుస్తూ ఉంది. మీరు ఏం చేస్తూ ఉన్నారు? ఏ రకంగా పరిపాలిస్తూ ఉన్నారు? దోచుకోవడం దాచుకోవడం తప్ప వేరే ఏమన్నా చేస్తూ ఉన్నారా? ఇసుక మాఫియా, మద్యం మాఫియా, ప్రతిదీ మీ స్వలాభాపేక్షం కోసం తప్ప వేరే ఏమీ చేయడం లేదు. మీరు ఏ ఎమ్మెల్యేకైనా అడ్డం లేకుండా పోతా ఉంది. ఒక్కటే ఉదాహరణ నేను చెప్తా ఉన్నాను. ఒక చిన్న మా ఏరియాలో ఒక సామెత ఉంది, ఆవు చేలో వస్తే దూడ గట్టున వేస్తుందా అని. చంద్రబాబు నాయుడు గారే తనకు రావాల్సిన రకంగా చేసుకుంటూ పోతా ఉంటే ఎమ్మెల్యేలు మంచి పనులు ఎలా చేస్తారని చెప్పేసి మీ ద్వారా నేను అడుగుతా ఉన్నాను. రాష్ట్రాన్ని దోచుకోవడం, ఉర్సా అటువంటి కంపెనీలకు 99 పైసలకు లీజుకి ఇవ్వడం, లూలు అటువంటి కంపెనీకి 1500 ఎకరాలు విజయవాడలో వైజాగ్లో దానదత్తం చేయడం, అన్నీ దోచుకోవడం తప్ప వేరే ఏం లేదు. ఎవరన్నా ప్రశ్నిస్తే రెడ్ బుక్ రాజ్యాంగం, అది రెడ్ బుక్ రాజ్యాంగం కాదు, బ్లడ్ బుక్ రాజ్యాంగంగా మీరు మార్చినారు. ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ప్రజలైతే పొరపాటున మిమ్మల్ని గెలిపించినామని బాధపడతా ఉన్నారు. పోలీసు వాళ్లకు రక్షణ లేదు, ప్రజలకు రక్షణ లేదు.
ప్రభుత్వ ఆస్తులకు రక్షణ లేదు. ఈ రాష్ట్రాన్ని మీరు రావణ రాష్ట్రంలా చేస్తామని చెప్పడానికి ఎటువంటి అతిశయోక్తి లేదు. నేను పోలీస్ యంత్రాంగాన్ని, ఎస్పీ గారిని రిక్వెస్ట్ చేసేది ఏమంటే, మీరు వాస్తవాలు చూడండి, అన్ని రకాలుగా ఎంక్వైరీ చేయండి. ఎస్సీలను కొట్టారు కాబట్టి ఎస్సీ యాక్ట్ పెట్టండి, చెంచులను కొట్టారు కాబట్టి చెంచు యాక్ట్ ఇంప్లిమెంట్ చేయండి. అది ఈ రకంగా ప్రభుత్వము న్యాయమైనగా ఉంటే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కానీ ఈ రోజు తెలుగుదేశం పరిపాలన మాత్రం రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ ప్రజలను భయభ్రాంతులు చేసే విధంగా తెలుగుదేశం పార్టీకి అగెనిస్ట్ ఉండే వాళ్ళందరినీ కూడా వాళ్ళ మీద ఏదో విధంగా కేసులు పెట్టడం, వాళ్ళు చెప్పిన మాట వినకపోతే మాత్రం కేసులు పెట్టి బెదిరియడం, ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. మనం చూసి ఒకసారి ఎమ్మెల్యేలు, మంత్రులు చూసే ఒకసారి శ్రీకాకుళంలో దళిత ఆమె కేబీజీ ప్రిన్సిపాల్ ను పూనా రవికుమార్ అనే అతను ఒక విధంగా వేధించడం చూసే, అంటే ఎమ్మెల్యేలు కూడా అధికారులను ఈ విధంగా వేధించే పరిస్థితిలో ఉంటే ఒక్కసారి మనం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా గుంటూరు ఎమ్మెల్యే వాళ్ళ తెలుగుదేశం కార్యకర్తనే ఆత్మహత్య చేసుకునే పరిస్థితి మనం చూడడం జరిగింది. అంటే ఇవన్నీ కూడా మొత్తం అంటే వాళ్ళకి ఏ విధంగా నచ్చితే ఆ విధంగా పరిపాలన చేసే విధంగా ఈరోజు తెలుగుదేశం ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా ఉండే పరిస్థితి ఉండడం జరుగుతుంది. ఇంకా బుడ్డా రాజశేఖర రెడ్డి గారిని ఒక్కసారి మనం చూస్తే మొత్తం ఫారెస్ట్ అధికారులని, 4 అధికారులను రాత్రి 10:30 తీసుకొని పోయి మొత్తం శ్రీశైలం అంతా తిప్పి ఆ విధంగా చేసి, అంటే ఒక ఎస్టీ కులానికి సంబంధించిన వాళ్ళకు, మైనార్టీ బీసీ సంబంధించిన వాళ్ళని ఆ విధంగా చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా, ఒకవేళ వాళ్ళు ఏదో డబ్బులు తీసుకుంటున్నారు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి సంబంధించిన అధికారులు ఉన్నారు, వాళ్ళ మీద చెప్పి వాళ్ళ మీద ఎంక్వైరీ చేసి ఒకవేళ అది చేయాలి. కానీ ఎమ్మెల్యేల అధికారం చట్టం తీసుకొని మొత్తం శ్రీశైలం అంతా తిప్పి గెస్ట్ హౌస్ లో వాళ్ళని కింద కూర్చోబెట్టి వాళ్ళని భయపడించే స్టేజ్ ఇట్లాగిన ఈ పరిపాలన ఉంటే మాత్రం చాలా కష్టమైపోతుంది. నేను పోలీస్ అధికారులను, రెవెన్యూ అధికారులను అందరినీ కూడా ఫారెస్ట్ అధికారులకు ఎట్లా తెలుగుదేశం వాళ్ళ క్యారెక్టర్ ఏదో చూపించడం జరిగింది. రెవెన్యూ అధికారులు కూడా మీరు కూడా ఒకసారి ఆలోచించండి. చాలా కొన్ని ఊళ్ళలో అన్యాయంగా కూడా కొంతమంది భూములు ఉన్న దానిలను కూడా ఏదో తెలుగుదేశం వాళ్ళ మాట్లాడి మీరు వాళ్ళని అన్యాయం చేయడం జరుగుతుంది. మీకు కూడా ఒక్కసారి ఆలోచించుకొని మీకు కూడా అదే పరిస్థితి వస్తుంది. ఇలా పోలీస్ అధికారులు కూడా మీరు సరైన ఉద్యోగాలు చేయలేకపోతే మాత్రం మీకు కూడా ఇది, అంటే మీరు కూడా ఈ తెలుగుదేశం అధికారులు అదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇప్పుడైనా కూడా ఈ రాష్ట్రంలో ఉండే అధికారులందరినీ కూడా కోరేది ఒకటే, మీరు అందరూ కూడా చట్టానికి లోబడి పని చేయమని మాత్రం అందరినీ కూడా కోరడం జరుగుతుంది. మీరు ఈ 1.5 సంవత్సరంలో చట్టంగా ఎక్కడ కూడా పనిచేయని పరిస్థితి, అధికారులు మాట్లాడడానికి పోతే కూడా ఫోన్ లేని పరిస్థితిలో, అంటే ఒక్కసారి ఫోన్ చేసే వాళ్ళు మళ్ళా ఒక 4-5 సార్లు ఫోన్ చేసిన తర్వాత ఫోన్ ఎత్తే పరిస్థితిలో ఈ రోజు చూడడం జరుగుతుంది. అంటే ఈ వ్యవస్థ ఈ విధంగా తయారైతే సామాన్య ప్రజలకు ఏ విధంగా న్యాయం జరుగుతుందో మనం అందరం కూడా ఒక్కసారి ఆలోచించాలి. పవన్ కళ్యాణ్ ఆయన అమ్మడే సీజ్ షిప్ అని చెప్పాడు. ఆ షిప్ సీజ్ చేయడం కాదు, ఈ రేషన్ బియ్యం మాఫియా ప్రతి ఒక్క నియోజకవర్గంలో ప్రతి ఒక్క దాంట్లో విచ్చలవిడిగా మొత్తం బియ్యం అమ్ముకోవడం జరుగుతుంది. వాళ్ళని సీజ్ చేయండి. మీరు కోర్టులో మీరు షిప్ను ఏం సీజ్ చేస్తారు? ముందు ఊళ్ళో జరిగే మొత్తం బియ్యం దోసుకునే పరిస్థితిలో ఉండే పరిస్థితి. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కనీసం ఈ మనం రేషన్ డీలర్లకు మనం వెహికల్స్ పెట్టి ఇంటింటికి పోయి మనం రేషన్ పంచే పరిస్థితి. ఇప్పుడు రేషన్ డీలర్ల దగ్గరకు పోతే కొంతమందికి ఇవ్వడం జరుగుతుంది, లేకుంటే కొంతమందికి ఇవ్వని పరిస్థితి. దాంట్లో మిగిలిన బియ్యం అంతా కూడా ఈ విధంగా అమ్మే పరిస్థితి. అంటే తెలుగుదేశం పార్టీ ఈ విధంగా ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో వాళ్ళకి సపోర్ట్ చేయడానికి మాత్రం ఈ విధంగా చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి పెట్టిన పథకాలన్నీ కూడా ప్రజలకు దగ్గరికి వాళ్ళకి కూడా అందుబాటులో ఉండే విధంగా పెట్టడం జరిగింది తప్ప మీ మాదిరి మాత్రం దోసుకునే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లేదు. ఇప్పుడు రైతుల పరిస్థితి ఒకసారి చూసుకుంటే ఆర్బీకేలు పెట్టి గ్రామంలోనే
ఎక్కడ మందులు కావాలనుకునే ఏ మందు కావాలనుకునే కూడా అదే ఆర్బికల నుంచి డైరెక్ట్గా ఇచ్చే పరిస్థితి. ఈ రోజు మనకు అంగళ్ళలో యూరియా కూడా దొరకని మొత్తం మేము కొంటామంటే కూడా యూరియా పరిస్థితి, అంటే బ్లాక్ లో కొనే పరిస్థితి. అంటే ఈ రోజు తెలుగుదేశం పార్టీ రైతుల మీద ఎంత ప్రేమ ఉందో కూడా ఒక్కసారి రైతులందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంటే ఇవన్నీ కూడా ఒక్కసారి ఈ తెలుగుదేశం కేవలం ప్రజలను మభ్యపెట్టి ఈ రోజు అధికారంలో లేదు. అంటే ఎంత ప్రజలను మభ్యపెట్టడానికి చంద్రబాబు నాయుడు ఏ మాటలు మాట్లాడినది మనం ఎలక్షన్లలో చూసుకుంటే, జగన్మోహన్ రెడ్డి ఇచ్చే సంక్షేమ పథకాలతో పాటు నేను సూపర్ 6 పథకాలను ఇస్తామని చెప్పడం జరిగింది. అంటే దానికోసమే పేద ప్రజలందరూ కూడా నమ్మి మాకు జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలు కూడా వచ్చేస్తాయి, అదనంగా ఈ సూపర్ 6లు వస్తాయనే ఉద్దేశంతోనే ప్రజలందరూ మోసపోయి ఓటేడుతుంది. కానీ ఈరోజు మొత్తం ఏ పథకాలు రానిపో జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలను కూడా ఈరోజు ఇవ్వని పరిస్థితి ఉంది. ఇప్పుడు ఏదో ఫ్రీ బస్ అని కేవలం కొన్ని బస్సులు ఫ్రీ బస్సులు పెట్టి ఈరోజు ప్రజలను మోసం చేయడం. అదే జగనన్న ఉన్నప్పుడు వైఎస్ఆర్ చేయుత కింద ఎంతమంది డబ్బులు తీసుకున్నారో ఒక్కసారి చెప్పమని చెప్పండి. దాంతోపాటు 0 వడ్డీ ఇచ్చిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డిదే. వాళ్ళందరూ కూడా మన అక్క చెల్లెలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి టైంలో ఎంత డబ్బులు వచ్చినాయి, ఈ రోజు ఈ 1 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు టైంలో కనీసం వడ్డీ కూడా 0 వడ్డీ కూడా రాని పరిస్థితి ఈ రోజు మహిళలకు అందరికీ ఉంటే ఒక్కసారి ఆనాడు పొదుపు లక్ష్యం గ్రూపులు ఎట్లా ఉన్నాయి, ఇప్పుడు ఏమున్నాయి. ఈ రోజు పొదుపు లక్ష్యం గ్రూపులు అందరినీ కూడా వీళ్ళందరినీ వాళ్ళ పనులు చేసుకొని వేయడం లేదు. ఏమన్నా ఈ శానిటేషన్ కింద దాని కింద దీని కింద వాళ్ళనందరినీ కూడా మీరు 60 ఫోటోలు దిగని 20 ఫోటోలు దిగని చెప్పే పరిస్థితి ఈ రోజు ఈ పరిస్థితిలో ఉండడం జరుగుతుంది. అందుకే ప్రజలందరినీ కూడా కోరేది ఒకటే, ఎవరు బాగా కష్టపడి పనిచేస్తారు అటువంటి వాళ్ళని చేయాల్సిందే తప్ప ఇటువంటి ఎలక్షన్లో మోసం మాటలు చెప్పి ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఇచ్చిన హామీలను మర్చిపోయే పార్టీలు ఉంటే ఇదే పరిస్థితి. ఇటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం ఇవన్నీ కూడా వచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈరోజు మేము మళ్ళీ నంద్యాల ఎస్పీ దగ్గరికి పోయి ఖచ్చితంగా బుడ్డా రాజశేఖర రెడ్డి మీద ఖచ్చితంగా ఎస్టీ ఎస్సీ కేసు ఖచ్చితంగా పెట్టాల్సిందే అనేది కూడా ఖచ్చితంగా ఎవరైతే వాళ్ళు ఉండారో ఎస్టీలు ఉండారో వాళ్ళను హరాస్మెంట్ కేవలం నోట్లో ఒక మాట అంటేనే వైఎస్ఆర్సీపీలో అనకపోయినా కూడా వారు ఎవరో కంప్లైంట్ ఇస్తే మాత్రం మీరు కేసు బుక్ చేసే పరిస్థితిలో పోలీసు వాళ్ళు ఉంటే, ఈ రోజు అంత వెహికల్ తిప్పి శ్రీశైలం అంత తిప్పిన అటువంటి పరిస్థితిలో కేసు బుక్ చేయకపోతే పోలీసు వ్యవస్థ ఏ విధంగా ఉందనేది కూడా పోలీసు వాళ్ళు ఒక్కసారి వాళ్ళు కూడా గమనించాలని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.